కళాక్షేత్రంలో మొట్టమొదటి కార్యక్రమం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము సీనియర్ సేవా కళాకారుల ట్రస్ట్ మాది. ఇది మేము ఎందుకు స్థాపించామనంటే ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఓరుగడ్డం అనేది ఎంతోమంది కళాకారులు నివసించిన స్థానం. మనం ఇక్కడ మిమిక్రీ కానీ మాయం కానీ ప్రతి ఒక్కటి కూడా మన వరంగల్ జిల్లాలోనే, జానపదం అయితేనే చిందు యక్షగానం కానీ ప్రతి ఒక్కటి కూడా మన వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి అడుగు మనం ఇక్కడ స్థాపించబడింది. కాబట్టి ఏంటంటే అది దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది కళాకారులు మనకు గవర్నమెంట్ నుండి కానీ ఎట్లాంటి సహాయం మనకు అందుతలేదనే ఒక ఉద్దేశంతో మేమందరం కలిసి కొంతమంది ఒక టీమ్గా కమిటీ వేసుకొని సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మేము కొంత ఫండ్ కలెక్ట్ చేసుకొని అందరికీ సేవ చేయడం జరుగుతుంది, నిరుపేద కళాకారులకి. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం అనగానే మన వరంగల్ కళాకారులకి ఎంతో ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మాకు. ఎందుకంటే కళలకి ఒక ఆధారం అంటే ఒక స్టేజ్ అనేది దొరకాలి కాబట్టి మాకు ఈ డయాస్ ఈరోజు కాళోజీ కళాక్షేత్రం ఇక్కడ రావడం, ఇందులో మొట్టమొదటి ప్రోగ్రామ్ మేము చేయడం. ఇందులో సీనియర్ కళాకారులు అంటే మనకి సీతాల రాఘవేందర్ గారు, తను వచ్చేసి మనకి 50 సంవత్సరాల చరిత్ర ఉంది మన ఓరుగల్లు జిల్లాలో. తను అందరు కళాకారులను కూడా జమ చేసి కమిటీ చేసి ఈ ట్రస్ట్ని స్థాపించి ఈరోజు మాకు ఇక్కడ ఇంత చక్కటి అవకాశం వచ్చి ఈరోజు కళాకారులందరినీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నో దాదాపు ఈరోజు 162 కళలను మేము ఇక్కడ తీసుకొని ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేపించబడుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు పద్మజాదేవి. నేను సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ జిల్లా అధ్యక్షురాలిని.